measures of central tendency 3 types. That is mean, median, mode. Again, mean lo 3 types ఉన్నాయి. Individual and discrete and continuous series. Okay, individual series lo again 2 methods ఉన్నాయి. Direct method and shortcut method. Discrete series lo 2 methods ఉన్నాయి. That is direct method and shortcut method. Again మళ్ళీ continuous series లో 3 methods ఉన్నాయి. Direct method, shortcut method and step division method. ఇవి ఏంటంటేనమ్మా మీరు ఇవి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. అసలు మనల్ని మీన్ అయితే ఫలానా ఇది ఇండివిజువల్ సిరీస్ అని లేదా డిస్క్రీట్ సిరీస్ అని లేదంటే కంటిన్యూస్ సిరీస్ అని వాడు ఏమి క్వశ్చన్ అడగడు. డైరెక్ట్గా ఫైండ్ మీన్ అంటాడు. సో మనం క్వశ్చన్ ఫార్మేట్ ఎలా ఉందో చూసి ఆ క్వశ్చన్ ఫార్మేట్ అది ఇండివిజువల్ సిరీసా, డిస్క్రీట్ సిరీసా, కంటిన్యూస్ సిరీసా అని మనం ఐడెంటిఫై చేయాలి. ఆ ఐడెంటిఫై చేసిన తర్వాత అది మనం డైరెక్ట్ మెథడ్ చేసినా, షార్ట్ కట్ మెథడ్ చేసినా, స్టెప్ డివిజన్ మెథడ్ చేసినా అది మీ ఇష్టం. మీరు ఏ మెథడ్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఆ ఫార్ములాస్ అన్నీ కూడా చదువుకోండి. నెక్స్ట్ మెథడ్స్ ఫర్ సెంట్రల్ టెండెన్సీ. సెకండ్ మెథడ్ ఈజ్ మీడియన్. So what is the median? Median is defined as the middlemost or the central value of the variable. Median ante middlemost or central and మధ్యలో value in a set of observations. When the observations are arranged either in ascending order or descending order of their magnitude. It divides the series into 2 equal parts. It is a positional average, whereas the mean is the calculated average. So what is the median? సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లో ఉన్న మిడిల్ ఆర్ సెంట్రల్ వాల్యూని మీడియన్ అంటారు. సో అది ఆడ్ అయితే రిపీట్ అవుతాయి కదా, ఈవెన్ అయితే ఆడ్ కానీ ఆడ్ అయితే రిపీట్ అవ్వవు, ఈవెన్ అయితే రిపీట్ అవుతాయి కదా. సో 2 సెంట్రల్ వాల్యూస్ వస్తాయి కదా, అప్పుడు ఆ 2 సెంట్రల్ వాల్యూస్ని ఏం చేస్తాము, యావరేజ్ చేస్తాం. యావరేజ్ చేసి వచ్చిన దాన్ని మీడియన్ కింద తీసుకుంటాం అనమాట. ఇప్పుడు నాకు ఇచ్చిన సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవి అసెండింగ్ ఆర్డర్లో ఉండొచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో ఉండొచ్చు. మనం ఏం చేస్తామంటే వాడు పర్టికులర్గా అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ చెప్తే ఎలా ఇచ్చినా వాటిని మనం ఏం చేస్తామంటే మిడిల్ వాల్యూని మీడియన్ కింద తీసుకుంటాం. అది ఆడ్ అయితే మిడిల్ వాల్యూ వస్తుంది, ఆడ్ అబ్జర్వేషన్స్ అయితే. బట్ ఈవెన్ అబ్జర్వేషన్స్ అనేసరికి నాకు మిడిల్ వాల్యూ 2 వాల్యూస్ వస్తాయి. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను యావరేజ్ చేస్తాను. సో దట్ ఈస్ ద మీడియన్. అయితే ఇక్కడ కంప్యూటేషన్ ఆఫ్ ద మీడియన్ అంటే ఎలా ఇస్తాడు, ఇండివిజువల్ సిరీస్ ఇస్తాడు, గ్రూప్ డేటా ఇస్తాడు. ఇప్పుడు ఒక అబ్జర్వేషన్స్ ఇచ్చి దానికి డైరెక్ట్గా మీన్ ఫైండ్ అవుట్ చేయండి, 1 2 3 4 5 6 దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేయండి, మీడియం ఫైండ్ అవుట్ చేయండి అంటే దట్ ఈస్ ద ఇండివిజువల్ సిరీస్. అలా కాకుండా గ్రూప్గా ఇస్తే డేటా అక్కడ నాకు నేను మీన్లో చెప్పినప్పుడు ఆల్ఫాబెట్స్ చెప్పి కింద నెంబర్స్ చెప్పా, అది ఇండివిజువల్ సిరీసే. పైన ఉన్నది ఆల్ఫాబెట్స్ అమ్మా, అంటే అది న్యూమరికల్ డేటా. పైన సిరీస్ న్యూమరికల్ డేటా కాదు, ఆల్ఫాబెటికల్ డేటా. ఓకేనా. కానీ తర్వాత డిస్క్రీట్ సిరీస్లో కానీ కంటిన్యూస్ సిరీస్లో కానీ ఇచ్చిన 2 వేరియబుల్స్ కూడా న్యూమరికల్ డేటాని ఇచ్చాను కాబట్టి దాన్ని గ్రూప్ డేటా అంటారు. మనకి ఇచ్చిన 2 వేరియబుల్స్ యొక్క డేటా 2 కూడా న్యూమరికల్గా ఉంటే దట్ ఈస్ ద గ్రూప్ డేటా. ఒకటే న్యూమరికల్గా ఉంటే ఇండివిజువల్ డేటా. ఓకే. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద ఇండివిజువల్ సిరీస్? అరేంజ్ ద డేటా ఎయిదర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, ఎలా అయినా ఉండొచ్చు. కౌంట్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఇఫ్ n ఈజ్ ఆడ్ అబ్జర్వేషన్స్ అయితే మీడియన్ ఈక్వల్ టు n+1/2th టర్మ్. n+1/2th టర్మ్. నాకు 6 అబ్జర్వేషన్స్ ఇచ్చారు అనుకోండి, 6 + 1/2 7/2 3.5. సో మీడియం అనేది 3.5th టర్మ్ అవుతుంది అనమాట. ఇఫ్ n ఈజ్ ఈవెన్, మీడియన్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ మిడిల్ మోస్ట్ 2 వాల్యూస్. చెప్పాను కదా, ఆడ్ అయితే ఒకటే వస్తుంది, ఈవెన్ అయితే 2 వాల్యూస్ వస్తాయి. మీడియన్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ మిడిల్ మోస్ట్ 2 వాల్యూస్. సో మీడియన్ ఈక్వల్ టు n/2th టర్మ్ ప్లస్ n/2 + 1th టర్మ్ బై 2. సో గివెన్ అబ్జర్వేషన్స్ ఈవెన్ అయితే ఫార్ములా ఇది వేసుకుని చేస్తాం. n/2th టర్మ్ n/2 + 1th టర్మ్ బై 2 వేసుకుని చేస్తాం. n ఆడ్ టర్మ్ అయితే n+1th టర్మ్ తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ అదే గ్రూప్డ్ డేటా ఇస్తే మీడియన్ ఈక్వల్ టు I plus n/2 minus CF. CF means cumulative frequency by F. F is frequency, CF is cumulative frequency, into C is class interval. ఓకేనా. గ్రూప్డ్ డేటా ఇచ్చి
నాకు మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటే I plus n/2 minus cumulative frequency by f into c, where I equal to lower limit of median class. అంటే 10 to 20 ఉందనుకోండి, 10 to 20, 20 to 30, 30 to 40 ఇలా ఇస్తే గ్రూప్ డేటా. సో వేర్ 10 to 20లో I is the lower limit, 10 is the lower limit, I equal to 10 అవుతుంది. n equal to total frequencies అంటే total observations. f is the frequency of the median class frequency అంటే second table. Cumulative frequency, CF is the cumulative frequency of preceding class to the median class. అంటే ఎక్కడైతే నేను ఫ్రీక్వెన్సీని తీసుకుంటున్నానో అంటే మనకి టేబులర్ ఫామ్లో ఎక్కడైతే హైయెస్ట్ వాల్యూ తీసుకుంటామో ఆ హైయెస్ట్ వాల్యూకి ప్యారలల్గా ఉన్న పై వాల్యూని మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కింద తీసుకుంటాం. సి ఈజ్ ద విత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్, సి ఈజ్ ద క్లాస్ ఇంటర్వెల్ అనమాట. అంటే ఇప్పుడు 10 to 20, 20 to 30, 30 to 40 ఉందనుకోండి, దీని రేంజ్ ఎంత 10 to 20, 10, 20 to 30, 10. సో క్లాస్ ఇంటర్వెల్ వచ్చేసి 10 అనమాట. ఇవి దిస్ ఇస్ ద ఫార్ములాస్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాను చూడండి. Find the median of the following data. Find the median of the following data. 34, 32, 48, 38, 24, 30, 27, 21, 34. So arranging ascending order. ఓకేనా, నేను అసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటున్నా దీన్ని. అసెండింగ్ ఆర్డర్లో తీసుకుని 21, 24, 27, 30, 32, 24, 35, 38, 48. So how many observations are there? 9 observations are there. So where n equal to 9. So if 9 is the odd number, so if n is odd, n plus 1/2th term anamata. So if n is odd, median equal to n plus 1/2th term. అంటే where n equal to 9, so 9 plus 1/2. ఫిఫ్త్ టర్మ్ ఏంటమ్మా ఇక్కడ నాకు 32. చూడండి 1 2 3 4 1 2 3 4. సో మిడిల్ టర్మ్ అనేది ఎప్పుడైతే ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయో ఒకటే మిడిల్ టర్మ్ ఉంటుంది. ఓకేనా, ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి అనుకోండి 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి. సో అప్పుడు వాటికి యావరేజ్ చేస్తాం. ఇది మనం ఫార్ములా బేస్ చేసుకునైనా చేసుకోవచ్చు ఇలాగా, లేదంటే డైరెక్ట్ అయినా చేయొచ్చు. కానీ ఈవెన్ టర్మ్స్ అయితే మాత్రం ఫార్ములా యూజ్ చేయాలి. చూడండి ఈవెన్ టర్మ్స్ ఉంటుంది. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా 20, 25, 17, 18, 8, 15, 22, 11, 9, 14. This is an individual series anma. First arrange the point values in an ascending order or descending order. So నేను ascending order లో రాసుకున్న తర్వాత how many observations are there? 10 observations are there. So where n equal to 10, so 10 is even. So if n is even, median is the average of middlemost two values. Middlemost two values ఏమవుతాయి? 1 2 3 4 1 2 3 4 15 plus 17 అవుతాయి. 15 plus 17 అవుతాయి. కానీ అది కరెక్ట్గా 15 plus 17/2 చేస్తాం. నాకు మిడిల్ మోస్ట్ వాల్యూ కౌంట్ చేయండి. ఇటు 4 ఉన్నాయి, ఇటు 4 ఉన్నాయి, మధ్యలో ఉంది ఏంటి 15 plus 15 17. సో 15 plus 17/2 32/2 అంటే 16. దీని మీడియన్ 16 అవుతుంది. కానీ దాని ఫార్ములా బేస్ చేసుకుంటే మీడియన్ ఈక్వల్ టు n/2th టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1th టర్మ్ బై 2. సో n/2th టర్మ్ అంటే 10/2 అంటే 5. ఫిఫ్త్ టర్మ్ ఏమవుతుంది 15 ప్లస్ 6th టర్మ్ ఏమవుతుంది 79. 15 plus 17/2 ఈక్వల్ టు 16. ఓకేనా, అది ఇండివిజువల్ సిరీస్ ఇచ్చి ఈవెన్ ఆడ్ అయితే. నెక్స్ట్ వచ్చి గ్రూప్ డేటా. Calculate the median of the following data. Calculate the median data 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. This is group data. ఇది కంటిన్యూస్ సిరీస్ అమ్మా. ఎప్పుడైతే మనకి ఇలా ఇంటర్వెల్ ఇస్తాడో దీన్ని కంటిన్యూస్ సిరీస్ అంటాడు. సో దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే క్లాస్ ఇంటర్వెల్ ఇలా వేసుకుంటా. నేను టేబులర్ ఫామ్ ఇలా వేస్తా, టేబులర్ ఫామ్ డ్రా చేస్తా. 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ వేసుకుంటా. 5 6 10 5 3 4. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటున్నా. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే యాడ్ చేసుకుంటూ వెళ్తా. 5 plus 6 11, 5 plus 6 plus 10 11 plus 10 21,
ఈ 5 + 6 + 10 + 5 26, 5 + 6 + 10 + 5 + 3 29, 5 + 6 + 10 + 5 + 3 + 4 33. అంటే ఇక్కడ ఉన్న n ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఒకటే వస్తుంది. యాడ్ చేసుకుంటూ వెళ్తాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ టర్మ్ ఉంటుంది. ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్, ఫస్ట్ 2 3 టర్మ్స్, 1 2 3 4 టర్మ్స్ అంటే యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడైతే మనకి ఏమేం కావాలి, ఇక్కడ ఐ కావాలి. సో ఐ అంటే లోవర్ మనకి ఫార్ములా గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు మీడియన్ ఈక్వల్ టు ఐ ప్లస్ n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై f ఇంటూ సి, వేర్ ఐ ఇస్ ద లోవర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. సో ఇక్కడ లోవర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసే ముందు అసలు ఎన్ ఎంత, టోటల్ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ ఎంత, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ ఎంతమ్మా, 1 2 3 4 5 6 టోటల్ ఫ్రీక్వెన్సీ, సారీ ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాదు, టోటల్ ఫ్రీక్వెన్సీ కదా, టోటల్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ యాడ్ చేస్తాం 33. సో నాకు ఎన్ వచ్చేసింది. ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ మీదే లోవర్ లిమిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మన ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. నాకున్న ఈ టేబులర్ ఫామ్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని నేను ఫైండ్ చేస్తాను. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేస్తాను. అన్నిటికన్నా హైయెస్ట్ ఎంత ఉంది, ఇక్కడ నాకు 10 ఉంది. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 10, f is 10 అయింది. ఎక్కడైతే నేను ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేస్తున్నానో దానికి ప్యారలల్ గా ఉన్న క్లాస్ ఇంటర్వెల్ ని నేను 30 to 40 తీసుకుంటా. అందులో ఉన్న లోవర్ లిమిట్ ఎంత అవుతుంది, 30 అవుతుంది. సో ఐ ఈక్వల్ టు 30. నెక్స్ట్ ఎక్కడైతే నేను ఫ్రీక్వెన్సీని తీసుకుంటున్నానో దాని ప్యారలల్ గా ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటా. అది ఇప్పుడు 11 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర క్యాపిటల్ ఎన్ ఉంది, ఐ ఉంది, ఎఫ్ ఉంది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మళ్ళీ చెప్తాను చూడండి. నేను ఈ క్లాస్ ఇంటర్వెల్ని తీసుకున్నా, ఫ్రీక్వెన్సీని తీసుకున్నా, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసుకున్నా. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయండి. ఫ్రీక్వెన్సీలోకి వచ్చి ఎఫ్లోకి వచ్చి మీరు హైయెస్ట్ నెంబర్ని ఫ్రీక్వెన్సీ అని తీసుకోండి. దట్ ఈస్ ఎఫ్ 10, అన్నిటికన్నా పెద్దది 10. దానికి ప్యారలల్ గా ఉన్నది క్లాస్ ఇంటర్వెల్ తీసుకోండి. క్లాస్ ఇంటర్వెల్లో ఉన్న లోయెస్ట్ టర్మ్ అనేది 30 అనేది ఐ అవుతుంది. అగైన్ మళ్ళీ ఫ్రీక్వెన్సీకి వచ్చి ఫ్రీక్వెన్సీకి ప్యారలల్ గా ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ యొక్క ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీని తీసుకోండి. ఓకేనా? అప్పుడు అదేమవుతుంది, 11 అవుతుంది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 35.5 వచ్చింది. ఇది గ్రూప్ డేటాలో చేస్తాం. సేమ్ ఇది కూడా అంతే. Median for grouped or interval data. Calculation of the median X data represent weights of 265 male students at the University of Washington. క్లాస్ ఇంటర్వెల్ వేసాను అంటే ఇక్కడ ఈ టేబులర్ ఫామ్ పట్టదనమ్మా. యాక్చువల్గా ఇక్కడ టేబులర్ ఫామ్ ఇస్తాడు. ఈ రేంజ్ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఇక్కడ హారిజాంటల్ గా మనకి ఇస్తాడు. కానీ ఇక్కడ నేనైతే మెన్షన్ చేయలేదు, హారిజాంటల్ గా ప్లేస్ సరిపోదని మెన్షన్ చేయలేదు. ఇంకొక స్లైడ్ పెరిగిపోతుంది అని చెప్పేసి. సో వీటిని నేను హారిజాంటల్ గా వేయాలి. క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. డైరెక్ట్ గా నేను క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నా. ఇక్కడ నేను ఫార్ములా ఏం తీసుకుంటున్నాను, ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎల్ ప్లస్ క్యాపిటల్ n/2 ఇంటూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ ఐ అని తీసుకున్నా. వెరీ సింపుల్. ఈ ఫార్ములా మీడియన్ కున్న గ్రూప్డ్ ఫార్ములా, ఈ ఫార్ములా కూడా ఒకటే. ఈ ఫార్ములాలో ఐ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్, ఈ ఫార్ములాలో ఎల్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ n/2 ఓకే. ఈ ఫార్ములాలో ఐ అంటే క్లాస్ ఇంటర్వెల్, ఈ ఫార్ములాలో సి అంటే క్లాస్ ఇంటర్వెల్. ఇక్కడ ఐ సి మెన్షన్ చేస్తే ఇక్కడ ఎల్ ఐ మెన్షన్ చేస్తున్నా. మీరు ఏదైనా చేసుకోవచ్చు మీడియన్ చేయమంటే. ఎల్ ఐ ఈ ఫార్ములా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ ఫార్ములా అయినా సరే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఫ్రీక్వెన్సీకి వచ్చేసి ఇందులో ఉన్న హైయెస్ట్ నెంబర్ ఎంత, 66, ఇది తీసుకుంటున్నా. 66 అనేది ఎఫ్ అవుద్ది ఫ్రీక్వెన్సీ. ఓకేనా? నెక్స్ట్ దీనికి ప్యారలల్ గా ఉన్న క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటున్నాం. 66 ఇస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. దీనికి ప్యారలల్ గా ఉన్న క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటున్నా 140 to 149.
నాకు ఇక్కడ L అంటే లోవర్ క్లాస్ ఇంటర్వెల్ 140. సో L ఈక్వల్ టు 140. మళ్ళీ ఫ్రీక్వెన్సీకి వచ్చేసరికి ఫ్రీక్వెన్సీకి ప్యారలల్ గా ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ యొక్క ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాను, దట్ ఈస్ 83. సో x ఈక్వల్ టు 140 ప్లస్ 132.5 మైనస్ 83/66 ఇంటూ 10. వాల్యూ ఎంత వచ్చింది? 147.5. సో ఇదేనమ్మా మీను ఈజీయే. మీన్లో ఏంటంటే మీరు ఏ ఫార్ములా అయినా చేసుకోవచ్చు, వాడు ఏం అడగడు. ఓకేనా? మీకు ఇచ్చిన క్వశ్చన్ గ్రూప్డ్ డేటా అనేది అది ఎలా ఉంది, డిస్క్రీట్ సిరీసా, ఇండివిజువల్ సిరీసా, లేకపోతే కంటిన్యూస్ సిరీసా బట్టి చేస్తాం ఫార్ములాస్, అవి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇవి రెండు ఒకటేనమ్మా. L ప్లస్ n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై f ఇంటూ I ఒకటే, I ప్లస్ n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై f ఇంటూ C ఒకటే. ఇక్కడ IC బదులు ఇక్కడ LI ఉంది. దిస్ ఈస్ ద మీడియన్. నెక్స్ట్ వచ్చేసమ్మా థర్డ్ది మోడ్. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో థర్డ్ వన్ ఈజ్ మోడ్. సో వాట్ ఈజ్ మోడ్? The mode is the most commonly observed value in a set of data. A set of data lo common ga మనం యూస్ చేస్తాం. The mode of a distribution is the value at the point around which the items tend to be mostly heavily concentrated. It may be regarded the most typical of a series of values. ఓకేనా? మోడ్. ఇక్కడ మోడ్ ఫార్ములా చూడండి. ఇక్కడ కూడా ఇండివిజువల్ డేటా ఇస్తాడు, అలాగే కంటిన్యూస్ డేటా కూడా ఇస్తాడు. ఇండివిజువల్ డేటా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డేటా దట్ హ్యాస్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. మోడ్ అంటే మనకి ఇండివిజువల్ డేటా వచ్చింది అనుకోండి. ఇండివిజువల్ డేటా ఇచ్చాడు, ఇదిగోండి క్యాలిక్యులేట్ మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఇండివిజువల్ డేటా ఇచ్చాడు 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందంటే మ్యాక్సిమం రిపీటెడ్ వాల్యూస్ ఎన్ని టైమ్స్ అయినాయి అంటే 2 ఇక్కడ 2 టైమ్స్ అయింది, 3 టైమ్స్. ఓకేనా? అంతే, 2 3 రిపీట్ అయింది. అవునా? సో ఆ రిపీట్ అయింది మ్యాక్సిమం ఎన్నిసార్లు రిపిటేషన్ వచ్చింది? 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మోడ్ ఫర్ ద గివెన్ డేటా ఈస్ 2. ఓకేనా? అలా తీసుకుంటాం. మరి గ్రూప్ ఇండివిజువల్ డేటా అనేసరికి మోడ్ ఇండివిజువల్ డేటా ఇలా వస్తుంది. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లో ఫ్రీక్వెంట్ గా ఎక్కువ రిపీట్ అయిన టర్మ్స్ ఎన్నిసార్లు రిపీట్ అయినాయి అంటే 2 3 అయింది కాబట్టి 2 3 అంటే ఎన్నిసార్లు రిపీట్ అయినాయి? 2 అయినాయి. ఎన్ని నెంబర్స్ అయినాయి? 2 అయినాయి. సో హ్యాస్ ద నెంబర్ 2 హ్యాస్ మ్యాక్సిమం రిపిటేషన్స్. మోడ్ ఫర్ ద గివెన్ డేటా ఈస్ 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ గ్రూప్డ్ డేటా అంటే మోడ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద ఫాలోయింగ్ ఫార్ములా. గ్రూప్డ్ డేటా ఇస్తే మోడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? L ప్లస్ f1 మైనస్ f0/2 f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ సి. ఇక్కడ స్టార్ మార్క్ వేసానంటేనమ్మా దట్ ఈస్ ఇంటూ సి అనమాట. సో వేర్ L ఈస్ ద లోవర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్. మీకు లోవర్ లిమిట్ అంటే తెలుసు 10, 20, 20, 30, 30, 40లో లోవర్ లిమిట్ 10 to 20 తీసుకుంటే కంటిన్యూస్ సిరీస్, లోవర్ లిమిట్ ఏమవుతుంది? 10 to 20లో 10 అవుతుంది. ఓకే? నెక్స్ట్ f1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. f0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ దట్ ప్రిసీడింగ్ టు మోడల్ క్లాస్. f2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ దట్ ఈస్ సక్సీడింగ్ టు మోడల్ క్లాస్. అంటే ప్రిసీడింగ్ ముందుది వెనకది తీసుకుంటే f0, f1, f2 అనేది. ఓకేనా? f1 అనేది ఫ్రీక్వెన్సీ తీసుకుంటే దాని పైన కింద f0, f2 తీసుకుంటాం. సి అయితే విత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ అంటే క్లాస్ ఇంటర్వెల్ 10 to 20 ఉందనుకో, దాని క్లాస్ ఇంటర్వెల్ అంటే 10. సో గ్రూప్ డేటా ఫార్ములా L ప్లస్ f1 మైనస్ f0/2 f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ సి. సో ఇక్కడ గ్రూప్ డేటా ఇచ్చాడు నాకు. గ్రూప్ డేటా కంటిన్యూస్ సిరీస్ లో ఇచ్చాడు. సో కంపల్సరీ కంటిన్యూస్ సిరీస్ లోనే ఉంటుంది. ఎందుకంటే L ఉంది కదమ్మా మనకి ఫార్ములా L C ఉంది కాబట్టి కంటిన్యూస్ సిరీస్ లోనే ఉంటుంది. 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. So this is the class interval. F548,323. This is frequency. ఇప్పుడు నాకు లోవర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీ కావాలి. ఫ్రీక్వెన్సీ అంటే
ఫ్రీక్వెన్సీని F1 కింద తీసుకుంటున్నా నేను. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీని F1 కింద తీసుకుంటున్నా. ఫ్రీక్వెన్సీ F1 యొక్క ప్రిసీడింగ్ టర్మ్ F0 తీసుకుంటా. ఓకే, సక్సీడింగ్ టర్మ్ ఏం తీసుకుంటా? F2 తీసుకుంటా. అంటే ప్రిసీడింగ్ టర్మ్ అంటే ఫ్రీక్వెన్సీకి ముందు టర్ము, దాని తర్వాత టర్ము. ముందు టర్మ్ F1, దాని తర్వాత టర్మ్ F2 తీసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుందో వెతుక్కోండి. మనకి ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ వాల్యూ ఎక్కడుంటే దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ F1. ఈ 548,322లో 8 ఈస్ ద హైయెస్ట్ వాల్యూ. దిస్ ఈజ్ F1. ఈ 8కు పైన ఉన్న ప్రిసీడింగ్ వాల్యూ F0. సో F1 ఈక్వల్ టు 8, సారీ F1 ఈక్వల్ టు 8, F0 ఈక్వల్ టు 4, దాని తర్వాత టర్మ్ సక్సీడింగ్ టర్మ్ F2. సో దిస్ ఈజ్ F2 అంటే F0, F1, F2. ఎక్కడైతే ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ టర్మ్ తీసుకుంటున్నామో దానికి ప్యారలల్ గా ఉన్న క్లాస్ ఇంటర్వల్ 30 to 40. ఆ 30 to 40లో లోవర్ ఇంటర్వెల్, లోవర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ 30. లోవర్ 30ఏగా 30. సో ఇప్పుడు నాకు L ఈక్వల్ టు 30, దీని యొక్క క్లాస్ ఇంటర్వెల్ 10, F1 ఈక్వల్ టు 8, F0 ఈక్వల్ టు 4, F2 ఈక్వల్ టు 3. సో అన్ని వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 34.4 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులేట్ మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. క్యాలిక్యులేట్ మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చిన తర్వాత దీని కూడా సేమ్ అంతే. 10, 20, 30, 25 క్లాస్ ఇంటర్వెల్ యూస్ చేసుకున్నా, క్లాస్ ఇంటర్వెల్ సబ్స్టిట్యూట్ చేసుకున్నా, ఫ్రీక్వెన్సీ తీసుకున్నా. నాకు ఇందులో 10, 20, 30, 25లో హైయెస్ట్ వాల్యూ ఫ్రీక్వెన్సీ ఎంత? 30. దట్ ఈజ్ F1. దాని ప్రిసీడింగ్ టర్మ్ 20 ఈక్వల్ టు F0. దాని 30 F1 యొక్క సక్సీడింగ్ టర్మ్ F2 ఈక్వల్ టు 20. ఎక్కడైతే ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నానో దాని ప్యారలల్ గా క్లాస్ ఇంటర్వల్ తీసుకుంటే దాని లోవర్ లిమిట్ 30. సో L ఈక్వల్ టు 30, F1 ఈక్వల్ టు 30, F0 ఈక్వల్ టు 20, F2 ఈక్వల్ టు 20, వేర్ C ఈక్వల్ టు 10. దట్ వాల్యూ ఇస్ 35. అది అయిపోయిందా? ఇక్కడ వరకు ఇండివిజువల్ డేటా మోడ్ అంటే ఏంటి, ఇండివిజువల్ డేటా ఇస్తే ఎలా చేస్తాం ఫార్ములా, అండ్ నెక్స్ట్ గ్రూప్ డేటా ఇస్తే ఎలా చేస్తాం. అదే ఇప్పుడు మనం చెప్పేది, నేను ఇప్పటి వరకు కూడా మీన్ చెప్పా, మీడియన్ చెప్పా, మోడ్ చెప్పా. ఈ మూడిటి యొక్క రిలేషన్ చెప్పాలిగా అమ్మ. ఈ మూడిటి యొక్క రిలేషన్ ఏంటి? ద ఎంపిరికల్ రిలేషన్ బిట్వీన్ మీన్, మీడియన్ అండ్ మోడ్ ఈస్, ఇది మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది 2 మార్క్స్ కానీ ఆబ్జెక్టివ్ కానీ వస్తుంది డెఫినెట్ గా. రిలేషన్ బిట్వీన్ మోడ్, మీన్, మోడ్, మీడియన్. ఫార్ములా ఏంటంటే మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఎనీ 2 ఇస్తారు. మోడ్ మీడియన్ ఇచ్చి మీన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, మీను మీడియన్ ఇచ్చి మోడ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, మోడ్ మీన్ వచ్చి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. నాకు మూడిట్లో మీను, మీడియన్, మూడిట్లో ఎనీ 2 ఇచ్చి ఇంకోటి ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఇటు దట్ చేంజ్ చేసుకోవడమే. ఇన్ ఏ గివెన్ డిస్ట్రిబ్యూషన్ మీన్ ఇచ్చాడు 35, మీడియన్ ఇచ్చాడు 36. సో వాట్ ఈస్ ద మోడ్ అన్నాడు. సో మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో 3 ఇంటూ మీడియన్ అంటే 36 మైనస్ 2 ఇంటూ 35. సో మోడ్ ఈక్వల్ టు 38. ఇక్కడ ఇన్ ఏ మోడరేట్లీ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ద వాల్యూ ఆఫ్ మీడియన్ ఈస్ 42.8. అంటే మీడియన్ ఈక్వల్ టు 42.8 ఇచ్చాడు, మోడ్ 40 ఇచ్చాడు, ఫైండ్ ద మీన్ అన్నాడు. సో మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చమ్మా? మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే, అప్పుడు నేను 3 ఇంటూ మీడియన్ 42.8 మైనస్ 2 మీన్ ఈక్వల్ టు 40. 2 మీన్ ఈక్వల్ టు 10 తీసుకొచ్చేసుకుంటే మీన్ వాల్యూ నాకు 44.2 వచ్చింది. అంత సింప్లిఫై చేస్తే. ఓకేనా? ఇవే మీకు ఇలానే అడుగుతారు క్వశ్చన్స్ వేరువేరుగా ఉంటాయి కానీ క్వశ్చన్స్ ఇందులో క్వశ్చన్స్ లో మార్పు ఉంటుంది, డేటాలో ఏమీ మార్పు ఉండదు. దిస్ ఈజ్ మీను, మోడు, మీడియన్. సో 12:30 దాటిపోయింది కదమ్మా. ఈ మూడిట్లో ఏమైనా డౌట్లు అడుగుతారా? నెక్స్ట్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఇందులో ఏముంటుందంటే
టూ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ ఉంటాయి, అబ్సల్యూట్ మెజరు, రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. అబ్సల్యూట్ మెజర్లో రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఉంటుంది. రిలేటివ్ మెజర్స్లో కోఫిషియంట్ ఆఫ్ రేంజ్, కోఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్, కోఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్, కోఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది. దీనిని ప్రతి ఒక్క దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం అంతే. ఇది నేను మండే చెప్తానమ్మా, నో ప్రాబ్లం. ఇది ఒకటి చెప్పి ఇంకొక టాపిక్ ఉంది, అది చెబితే అయిపోతుంది. ఇది సెకండ్ యూనిట్ మండేకి కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ యూనిట్ మండేకి కంప్లీట్ అయిపోతుంది. సో మీరు యూనిట్ 2లో కానీ, ఇంకా 5 minutes ఉంది కాబట్టి యూనిట్ 2లో కానీ యూనిట్ 1లో కానీ ఏమన్నా ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్ డౌట్స్ ఉంటే అడగండి, చెప్పేస్తాను. ఇప్పుడు ఈ పీపీటీ మొదలెట్టినా అవ్వదు. డిస్పర్షన్ చాలా కొంచెం పెద్ద టాపిక్, అంటే ఉన్న ఆ వాల్యూ అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ని అగైన్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏముంది మరి రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదంతా ఒక క్లాస్ పడుతుంది. సో ఈ క్లాస్లో మీరు డౌట్లు అడిగితే అడగండి, చెప్తాను.